Last day. Last day at school. I'm not excited, but I'm excited at the same time because I love school. Like a class. Swamiji? Oh, sorry. Bye, Mom. Bye, Nana. Love you. I love you too. I love my outfit today. Bye, Nana. Love you. I love you, Mommy. I'll see you after school. Mm-hmm. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ వచ్చేసి లాస్ట్ డే అనమాట. స్కూల్ ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి మాకు ఇక్కడ. లాస్ట్ డే కాబట్టి హాఫ్ డే అనమాట. ఓన్లీ ఒక్కరోజే హాఫ్ డే ఉంటుంది అండ్ వాళ్ళే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. ఇంకా 3 months వరకు హాలిడేస్ అనమాట. అంటే ఆగస్ట్ మిడిల్లో అలా రీఓపెన్ అవుతుంది. ఇంకా అప్పటి వరకు కంప్లీట్ హాలిడేస్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సమ్మర్ హాలిడేస్లో హోంవర్క్ అలాంటివి ఏమి ఉండవన్నమాట. అలాంటివి ఏమి ఇవ్వరు. జస్ట్ బుక్స్ అయితే రికమెండ్ చేస్తారు. కొన్ని సమ్మర్ రీడింగ్ బుక్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో అది కూడా కంపల్సరీ ఏమి చెప్పరు. అండ్ మా పిల్లలైతే అంత సతాయించరనమాట. నాకు హాలిడేస్ ఉన్న స్కూల్ ఉన్న ఒకటేలాగా ఉంటుంది. సైలెంట్గా ఉంటారు వాళ్ళ పనిలో వాళ్ళు. సో కాబట్టి నాకు పెద్ద హాలిడేస్ ఉన్న స్కూల్ ఉన్న పెద్ద ఫరక్ పడదు. కాకపోతే కొన్ని యాక్టివిటీస్ డిజైన్ చేశాను. ఇలా మీరు స్పెండ్ చేయండి, ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా అనేసి. సో చూడాలి ఎంత మటుకు చేస్తారు ఏంటనేసి. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఏమీ లేవన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా జొన్న దోశ, నార్మల్ దోశ అండ్ ఇడ్లీకి కూడా నానబెట్టేస్తున్నాను ఇక్కడ. సో ఇంట్లో ఏంటంటే మా పిల్లలు జొన్న దోశ ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే జొన్నలు అంత పెద్ద పడవన్నమాట. అందుకని నార్మల్ దోశ అయితే నానబెడుతున్నాను. తర్వాత ఇడ్లీ కూడా. సో ఇక్కడ మెజర్మెంట్స్ సింపుల్ అనమాట. 1 కప్పు ఉరద్ దాల్కి 3 కప్పులు జొన్నలు, 1 కప్పు రైస్. నార్మల్ దోశకైతే 1 కప్పు ఉరద్ దాల్కి 3 cups రైస్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసి 2 cups మినపప్పు వేసాను ఇడ్లీకి అయితే. దానికి నేను 6 cups ఇడ్లీ రవ్వ వేస్తానమాట. మనకు రవ్వ దొరుకుతుంది కదా అది. సో అంతే. ఇంకా ఇది మనం ఒక 8 hours బాగా వాష్ చేసేసి నీట్గా ఒక 2-3 సార్లు నానబెట్టేసి 8 గంటలు కంప్లీట్గా 8 hours అయితే నేను నానబెట్టేస్తానమాట. సో దట్ ఆ జొన్నలు అన్నవి కొంచెం ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది. బట్ 8 hours కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా 8 hours అయితే నానబెట్టేసి తర్వాత మనం గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం అటుకులు నానబెట్టుకొని వేసుకుంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఇంకా పని అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ పని అనమాట. ఇది వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం వెళ్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ గురించి అండ్ నేను డ్రైవింగ్ నేర్చుకోవటం గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. నాకు చాలామంది అడిగారనమాట నా ఎక్స్పీరియన్స్ మీరు ఎలా చేశారు ఏంటనేసి. సో దాని గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే నేను సెకండ్ టైం ఎందుకు వెళ్తున్నాను అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రెన్యువల్కి నా వీసా అప్డేట్ అయి ఉంటుంది కదా. సో అది వీళ్ళకి అవ్వలేదన్నమాట. వీళ్ళకి ఇంకా రాలేదన్నమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండని చెప్పేసి ఒక QR కోడ్ ఇచ్చేసి అందులో చెక్ చేస్తూ ఉండండి. అక్కడ అప్డేట్ అయిందంటే మీరు వెంటనే వాకిన్ అయిపోండి అని చెప్పారు. సో అందుకనేసి నాకు ఇక్కడ ఇప్పుడు అపాయింట్మెంట్ అయితే ఏం లేదు. సో ఆల్మోస్ట్ నాకు ఒక 3 weeks పైనే పట్టిందనమాట. 20 days పైనే పట్టింది, వర్కింగ్ డేస్ జస్ట్ వాళ్ళు అప్డేట్ అవ్వటానికి. సో ఆల్మోస్ట్ అన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా అప్పుడే తీసేసుకున్నారు. సో జస్ట్ వాకిన్ అవ్వమన్నారు. సో వెళ్ళిన తర్వాత చూసి 30 members ఉన్నారనమాట నాకంటే ముందు. సో ఇంకా సరే అని చెప్పేసి కూర్చున్నాను. నాకు ఆల్మోస్ట్ 1 hour అయితే పట్టిందనమాట 30 members అవ్వటానికి. సో 30 members అయిపోయిన తర్వాత ఇంకా నా టైం వచ్చిందనమాట. వెళ్ళేసి చెప్పానమాట ఇట్లా ఏమంటారు, నాకు అప్డేట్ వచ్చేసింది ఆన్లైన్లో, నాది వీసా అప్రూవల్ది మీకు మీ సైట్లో కూడా అప్డేట్ అయిందని చెప్పేసి చెప్పారని చెప్తే ఓకే అని చెప్పేసి చెక్ చేసేసి ఇంకా వాళ్ళ పేమెంట్ తీసేసుకొని ఐ చెకప్ ఉంటుంది కదా, వాళ్ళు అది కూడా చెక్ చేస్తారనమాట. సో అది చెక్ చేసేసి ఇంకా అప్రూవ్ అయితే చేసేసింది. సో
ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అన్నది రెన్యువల్ అయిపోయింది. నాకు ఫిజికల్ కార్డ్ రావడానికి టైం పడుతుందనమాట. కాకపోతే వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు, అది వ్యాలిడ్ ఉంటుంది మనకి. సో నా లైసెన్స్ అన్నది ఆల్రెడీ వ్యాలిడ్ అయితే ఉంది. అంటే రెన్యువల్ అంటే ఏంటంటే మనం కొంచెం ముందుగానే అప్లై చేసుకుంటాం అనమాట. వ్యాలిడ్ ఉన్నప్పుడు ముందే అప్లై చేసుకోవాలి. సో కాబట్టి ఇంకా ఆ పేపర్ కూడా పెట్టుకోమని చెప్పిందనమాట. సో అది తీసేసుకొని మంచిగా ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ ఎవరు లేరు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇంకా హ్యాపీగా వచ్చేసాను. ఇంకా మళ్ళీ ఈసారి ఏం చెప్తారేమో అనుకున్నాను, కానీ హ్యాపీగా పని అయితే అయిపోయింది. ఇదే అనమాట ఆఫీస్ అన్నది. మెయిన్ ఏంటంటే అసలు అపాయింట్మెంట్ దొరకటమే చాలా కష్టము. ఎన్ని మంత్స్ అంటే లైక్ 2 months 3 months టైం పడుతుందన్నమాట అపాయింట్మెంట్ దొరకాలి అంటే కూడా. మనం మార్నింగ్ కూర్చొని చూస్తూనే ఉండాలి, రిఫ్రెష్ చేస్తూ ఉంటే. లక్కీకి ఎవరైనా ఆ టైంలో డ్రాప్ చేస్తే మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక పెద్ద హెడేక్ ఈ అపాయింట్మెంట్ తెచ్చుకోవటం అన్నది. నేను ఇక్కడికి ఆల్మోస్ట్ 4 times వచ్చాను. ఒకటి ఫస్ట్ టైం లైసెన్స్, సెకండ్ టైం వచ్చేసి అడ్రస్ చేంజ్, తర్వాత మళ్ళీ రెన్యువల్ అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అండ్ హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా మా పాప స్కూల్ నుండి కూడా వచ్చేసింది. చిట్టి అయిపోయిందా నాన్న స్కూలు? Yes. ఏం చేసినారు లాస్ట్ డే? Nothing. We just watched a movie. ఏం మూవీ? We watched Finding Nemo, and we watched what did we watch? I don't know, I'm asking you. I don't know. Oh yeah, we watched Minions. ఎన్ని రోజులు హాలిడేస్ చిట్టి నీకు? But I'm not excited for summer break. Wait, I want to show you something. Wanna scoot it a little? Ready? No. It's not nice to be. Tickle toes. సో చూసారు కదా, ఇంకా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మంచిగా స్టార్ట్ చేసింది ఆడుకోవటము. సో తను ఇంకా అలా ఆడుకుంటా ఉంది. అండ్ ఇక్కడ ఇంకా దోసపిండి నేను చెప్పాను కదా, దోశకి 8 hours నానబెట్టాను అనేసి. సో మార్నింగ్ నానబెట్టాను పాప స్కూల్కి వెళ్ళినప్పుడు, అండ్ ఇప్పుడు ఈవినింగ్ అనమాట. అండ్ ఇంకెప్పుడు దోశకు పట్టేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, నేను రవ్వ వాడతాను. ఇది వచ్చేసి స్వాద్ వాళ్ళది, చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. రీసెంట్గా నేను హరేలీలో ఒక బ్రాండ్ తెచ్చాను, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బాబోయ్ అది సేల్లో ఉందని చెప్పేసి ఫస్ట్ టైం తీసుకొచ్చాను. అసలు ఇడ్లీలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, అంటే ఏమంటారు, సాఫ్ట్గా ఉంటాయి కదా, ఉప్పుడు బియ్యం అంటారు కదా, అవి. మేము రవ్వ ఇడ్లీ అలవాటు కాబట్టి మాకు చిన్నప్పటి నుండి అటు చెన్నై సైడ్ చేస్తారు కదా పిండితో, అవి అన్నమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ ఇంకేం చేస్తాం, పడేయలేక ఇంకా అయిపోగొట్టేసామన్నమాట మొత్తానికైతే. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తే అటుకులు నానబెట్టేసాను. ఒకటి జొన్న దోసకి, ఒకటి వచ్చేసి మామూలు వైట్ రైస్ ఉంది కదా దానికి 1 cup సపరేట్గా నానబెట్టేసాను. అండ్ మిక్సీకి కూడా వేసేసాను, మంచిగా అయిపోయింది. అండ్ ఇంక ఇవన్నీ కూడా పెట్టేస్తే నైట్కి మార్నింగ్ అంతా మంచిగా పొంగిపోతుంది అనమాట. సో చూసారా, ఎంత కష్టపడేసి మంచిగా ఇవి చేసుకుంటే 1 week వరకు బ్రేక్ఫాస్ట్ ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఎవరికి ఏం కావాలంటే అవి టకటకటక చేసేసి ఇచ్చేసేయచ్చు. బోండాలు, పొంగనాలు, ఇంకా ఊతప్ప, ఎగ్ దోశ, కారం దోశ, ఏమైనా చేసేసుకోవచ్చు అనమాట. సో హ్యాపీగా ఉంటుంది నాకు మనసంతా ఇలా దోసపిండి పట్టేసుకుంటే. అండ్ తర్వాత ఇంత కష్టపడిన తర్వాత కాఫీ తాగకుంటే అస్సలు నాకు
మళ్ళీ నెక్స్ట్ పని చేయడానికి ఎనర్జీ ఉండదన్నమాట. అందుకని మంచిగా ఒక కాఫీ తాగేసి అన్నీ క్లీన్ చేసేసి ఇంకా పచ్చిమిర్చి అయితే మొత్తం అన్నీ ఒలిచేసి తొడిమెలు నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాను. ఎందుకు ఇన్ని ఉన్నాయంటే హరీలీలో మంచి సేల్ ఉండే అనమాట. సో ఇంకా తెచ్చి కొంచెం మిక్సీకి పట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టచ్చు అన్నట్లు కొంచెం ఎక్కువగా తెచ్చాను. కాకపోతే అవి మనము ఫ్రిడ్జ్లో పెట్టి చూడలేదు కాబట్టి కొద్దిగా పండిపోయాయి. బట్ ఏది పాడవ్వలేదు, అది హ్యాపీ అనమాట. సో అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది నైట్ డిన్నర్ అనమాట. డిన్నర్కి ఇంకా నేనేం చేయలేదు, బయట నుండి తెప్పించాను అనమాట. అండ్ ఇది వచ్చేసి రవిబాబు బిర్యానీ అనమాట. ఈసారి అయితే మాకు సాల్నా ఇవ్వలేదు, గ్రేవీ ఉంటుంది కదా అది ఇవ్వలేదు, ఓన్లీ ఈ రైతా ఇచ్చారు. ఆ రైతా కూడా వాటర్గా ఉంది, అసలు ఎంత పుల్లగా ఉందంటే అంత పుల్లగా ఉంది. అండ్ ఇది ఒక్కటి కొంచెం బాగుందన్నమాట, వంకాయ బిర్యానీ. ఇదొకటి నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎందుకంటే ఇందులో కొద్దిగా గుత్తి వంకాయతో పాటు గ్రేవీ కూడా ఉండటం వల్ల ఆ గ్రేవీతో కలుపుకొని తింటే సరిపోయింది సాల్నా లేకున్నా. అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అంట, స్పెషల్ బిర్యానీ ఏదో వాళ్ళది. అదైతే నాకు అస్సలు నచ్చలేదు, వాటర్గా ఉంది బిర్యానీ. అంత అన్నం అంతా చిన్న ముక్కలుగా అయిపోయి తడిగా అనిపించింది, నాకైతే అసలు నచ్చలేదు. అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అంట, ఇది కూడా బాగుంది. ఈ రెండు బాగున్నాయి అనమాట. ఇది నాకు అస్సలు నచ్చలేదు. నేను ఇంకా సాల్నా కూడా లేదు కదా, సో ఇంకా టేస్టీగా అనిపించలేదన్నమాట. సో ఇదొక్కటి తినేసాము. ఇంకా ఆ సాల్నా కోసం మళ్ళీ వెళ్ళి ఎవరు తెచ్చుకుంటారని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయ్యామన్నమాట. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా అయ్యిందా? ఎవరైనా ట్రై చేశారా ఇక్కడ టెక్సాస్లో ఉన్న వాళ్ళు ఈ రవిబాబు బిర్యానీ అన్నది? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇవన్నీ ఒక్కసారి మాత్రమే బాగుంటాయండి, రెండోసారి వెళ్తే మాత్రం అస్సలు ఏది తినలేము ఈ టెక్సాస్లో మాత్రం. అదైతే నా ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇంకా మంచిగా తినేసి మళ్ళీ అన్నీ కడిగేసి ఇవన్నీ కూడా ఇంకా సర్ది పెట్టేశాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. అండ్ దీంతో పాటు వీళ్ళు బిర్యానీ తెచ్చేటప్పుడు ఇంకా మిల్క్ ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట, ఏమీ లేవు ఇంట్లో. సో అందుకనేసి ఇంకా మిల్క్ శామ్స్కి వెళ్ళేసి ఆ మిల్క్ అండ్ బనానాస్, పైనాపిల్, వాటర్ మెలన్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అండ్ వాటర్ మిలన్ అయితే ఆల్రెడీ కట్ చేసి కూడా తినేసాము, చాలా బాగుంది. శామ్స్లోది మాత్రం ఎందుకో చాలా బాగుంటుంది వాటర్ మిలన్. కాస్కోలో తెస్తే అసలు పడేసామన్నమాట, అంత వర్స్ట్గా ఉంది. నాకు వాల్మార్ట్లో కానీ కాస్కోలో అంత ఏం నచ్చదు ఫ్రూట్స్, ఎందుకు అంత నాకేమంత బాగా అనిపించదు అనమాట. శామ్స్లో మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మొత్తం క్లీన్ చేశాను, అందుకని చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి చెప్తున్నాను. సో కిచెన్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంక అందరు కూడా ఫుడ్ తినేసిన తర్వాత ఇలా క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్కి నాకు ఏమంటారు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా సో ఇది కూడా డ్రై అయిపోయింది, అందుకనేసి ఇంకా లోపల పెట్టేశాను. సో అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.